కొన్ని సంవత్సరాల క్రితం వరకు చాలామంది ఇళ్లలో తాబేలును పెంచుకునేవారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇలాంటి ప్రాణులను పెంచుకోవడం చట్టవిరుద్ధమైంది. అయితే ఆర్థిక స్థితి బాగుండాలని చాలామంది లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకుంటున్నారు. ఏ దిశలో లోహపు తాబేలు ఉంచితే మంచిది? ఆర్థిక సమస్యలు పోయి అదృష్టం కలిసి రావాలంటే ఎక్కడ ఉంచాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. లోహపు తాబేలును ఇంట్లో ఉత్తర దిశలో ఉంచటం మంచిది. తాబేలును ఇంట్లో ఉంచుకునే వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అనారోగ్యాలు నయమవుతాయి. వ్యక్తిత్వ పరంగా కూడా మెరుగవుతారు. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. దీని కారణంగా విజయాలను సాధిస్తారు. ఉత్తర దిశలో పంచలోహపు తాబేలు ఉంచటం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. డబ్బు సంపాదనకు తగిన మార్గాలు కూడా లభిస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నా, ఎప్పుడూ ఇంట్లో కలతలు, గొడవలు, ఏదో ఒక సమస్య ఉంటున్నా పంచలోహపు తాబేలు ఉంచటం మంచిది. ఇది ఇంటికి సానుకూల శక్తిని చేకూరుస్తుంది. వాస్తు ప్రకారం ఇళ్లలో ఏ ప్రదేశంలో ఏ వస్తువు ఉంటే మంచిదో చెబుతారు. అలా చేయటం వల్ల నిజంగానే ఇంట్లో మార్పులు వస్తాయి. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తారు. కూర్మావతారం అని కూడా అంటారు. అందుకే తాబేలు ఇంట్లో ఉంటే విష్ణుమూర్తి ఉన్నట్లే. లోహపు తాబేలు ఇంట్లో ఉంచితే విష్ణుమూర్తి కరుణ కూడా లభిస్తుంది. అయితే లోహపు తాబేలును ఇంటికి తెచ్చాక ఊరకనే ఉంచకూడదు. దాన్ని నీటితో నింపిన పంచలోహపు గిన్నె లేదా ప్లేటులో ఉంచాలి. తాబేలు నీటిలోనే జీవిస్తుంది కాబట్టి ఇలా చేయడం మంచిది.